सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. క్రిందటి వారం పంచదశి 2వ అధ్యాయం పూర్తి చేశాం. ఆ అధ్యాయానికి ఈరోజు సారాంశం చెప్తాను. పంచమహాభూత వివేక ప్రకరణం అని పేరు. 2వ అధ్యాయమైన పంచదశి గ్రంథంలో ఈ యొక్క మహాభూత వివేక అంటే విచారణ, ఇంగ్లీష్లో అనాలిసిస్ అంటారు, లేకపోతే మీమాంస అంటాం సంస్కృతంలో. వేదాంత భాషలో మీమాంస అంటే విచారణ, పూజిత విచార అన్నారు. శ్రద్ధతో, భక్తితో, గౌరవంతో చేసే విచారణని మీమాంస అంటారు. పూజిత విచార మీమాంస. మనం చదివేదంతా కూడా మీమాంస, ఉత్తర మీమాంస అంటాం. భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ కూడా ఉత్తర మీమాంస అంటాం. మీమాంస అంటే పూజిత విచార. పూజిత అంటే గౌరవంతో, భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో శాస్త్రాన్ని చదవడం, దాని గురించి విచారణ చేయడం మీమాంస అంటారు. కనుక ఇక్కడ వివేక అంటే విచార లేక విచారణ. దేని గురించి అంటే పంచభూతాల గురించి. పంచభూతాల పేర్లు మాత్రమే తెలుసు, కానీ చాలామందికి వాటి యొక్క పుట్టుక, వాటి తత్వం పూర్తిగా మనకు తెలియాలంటే శాస్త్రం ద్వారానే తెలుస్తుంది. కనుక మనకు ఈ 109 శ్లోకాలు మొత్తం ఉన్నాయి మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో 109 శ్లోకాలు. ఈ 109 శ్లోకాలు 6 భాగాలుగా పెట్టారు. 6 భాగాలంటే 6 విషయాలు చెప్పబడినాయి. 109 శ్లోకాలు మొత్తం 2వ అధ్యాయంలో. మొదటి శ్లోకం ఒక విషయం అంటే ఉపక్రమ అంటారు. ఉపోద్ఘాతము లేక ఉపక్రమ అని అర్థం. ఈ ఉపక్రమ లేక ఉపోద్ఘాతం అనేది మొదటి శ్లోకంలో చెప్పబడింది. అదొక విషయం. రెండవ విషయం 2వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు రెండవ విషయం చెప్పబడింది. అది ఏమిటంటే ఛాందోగ్య మంత్రం 6వ అధ్యాయం సద్విద్యలోని ఒక మంత్రాన్ని తీసుకొని దాని మీద విచారణ చేయడం, మీమాంస. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం అనేటువంటిది విచారణ చేయబడింది ఆ మంత్రం మీద. 42వ శ్లోకం నుంచి 46వ శ్లోకం దాకా ఈ విషయం చెప్పబడింది. తర్వాత 3వ విషయం ఏం చెప్పబడింది అంటే 47వ శ్లోకం నుంచి 59వ శ్లోకం వరకు మాయా స్వరూపము చెప్పబడింది. అంటే మాయా స్వరూపం విచారణ చేయబడింది. ఇది 3వ విషయం. అదేవిధంగా 4వ విషయం ఏమిటంటే 60వ శ్లోకం నుంచి 97వ శ్లోకం వరకు భూత భౌతిక వివేక లేక బ్రహ్మాండం గురించి చెప్పబడింది. భూత భౌతిక వివేకం లేక బ్రహ్మాండము, దాని గురించి చెప్పబడింది. భూత భౌతిక వివేక బ్రహ్మాండ విస్తారంగా చెప్పబడింది అన్నమాట. 5వ విషయం 98వ శ్లోకం నుంచి 108వ శ్లోకం వరకు మహాభూత వివేక జ్ఞాన ఫలం. మహాభూత వివేక జ్ఞాన ఫలం ఇది 5వ విషయం. 6వ విషయం 109వ శ్లోకంలో చెప్పబడింది. ఉపసంహార శ్లోకం, ముగింపు అన్నమాట. ముగింపు ఏం చెప్పబడింది అంటారు.
ఒకటవ శ్లోకం ఉపక్రమైతే 109వ శ్లోకం ఉపసంహారం అంటారు, లేక ముగింపు శ్లోకం. ఈ 6 విషయాలు మనం వాటి సారాంశాన్ని చూస్తాం ఇప్పుడు. మొదటి శ్లోకంలో మనకు చెప్పబడింది ఉపక్రమ అన్నారు. ఏం చెప్పారు విద్యారణ్యుల వారు? ఉపక్రమ అంటే పంచమహాభూతాల వివేకం ద్వారా బ్రహ్మజ్ఞానమును పొందగలరు అని ప్రతిజ్ఞ చేశారు. ఉపక్రమలో ఎప్పుడు ప్రతిజ్ఞ చేయబడుతుంది? ఏం ప్రతిజ్ఞ చేశారంటే ఈ మహాభూత వివేకం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు, అందులో సందేహము లేదు అనేది మొదటి విషయం ఉపక్రమంలో చెప్పారు. తర్వాత రెండవ విషయం, రెండవ శ్లోకం నుంచి 46వ శ్లోకం దాకా ఛాందోగ్యోపనిషత్తు 6వ అధ్యాయంలో సద్విద్య అనేటటువంటి 6వ అధ్యాయంలో ఒక మంత్రం, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. ఛాందోగ్య ఉపనిషత్తు విన్నవారికి నేను చెప్పినప్పుడు 6వ అధ్యాయం నుంచి 7, 8 తీసుకున్నాను. ముఖ్యంగా 5 వరకు సారాంశం చెప్పాను ఛాందోగ్య ఉపనిషత్తులో. కనుక 6వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం ఛాందోగ్యోపనిషత్తు. అందులో ఒక మంత్రాన్ని తీసుకున్నారన్నమాట. ఆ మంత్రంలో సత్ అంటే ఏమిటి, ఏవ అంటే ఏమిటి, సత్ ఏవ ఇదం అగ్ర, సౌమ్య అంటే హే సౌమ్య, శ్వేతకేతుని తండ్రి సౌమ్యుడా, ఓ పుత్రుడా సౌమ్యుడా అని పిలుస్తారు, సౌమ్య. ఇదం అంటే ఏమిటి, ఇదం అగ్రే ఆసీత్, అగ్రే అంటే ఏమిటి, ఆసీత్ అంటే ఏమిటి, వీటన్నిటికీ కొన్ని శ్లోకాలు రాశారు. అంటే 2 నుంచి 46 దాకా ప్రతి పదాన్ని వివరిస్తూ చెప్తున్నారన్నమాట. మనకు సత్ అంటే ఏమిటి చెప్పారు, సత్విచార. భగవద్గీతలో కూడా మనం ఉపనిషత్తుల్లో కానీ భగవద్గీతలో కానీ సత్ అంటే ఎక్కడా విచారణ చేసి చెప్పబడలేదు, ఓన్లీ ఒక ప్రకరణ గ్రంథంలోనే చెప్పబడుతుంది. ఆ విషయం మనం తెలుసుకోవాలి. భగవద్గీత చదివితే సరిపోతుంది కదా అండి, ఇంకెందుకు ఇవన్నీ అని అనుకుంటారు చాలామంది. నేను ఎప్పుడైతే భగవద్గీత నుంచి పంచదశికి వచ్చానో చాలామంది క్లాస్ మానేశారు. ఏముంది పంచభూతాల గురించి వివరణ మనకెందుకులే అనుకున్నారు వాళ్ళు. కానీ భగవద్గీతలో చెప్పబడినటువంటి నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః, ఆ 16వ శ్లోకం 2వ అధ్యాయంలో అది అర్థం కావాలి అంటే ఈ అధ్యాయం వినాలి. కానీ పాపం వాళ్ళకి తెలియదు. పంచమహాభూతాల గురించి వినేదేముందిలే, భగవద్గీత అయితే బాగుంటుందని చెప్పి దాదాపు 10-15 మంది క్లాసు మానేశారు అటెండ్ అవ్వడం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ నుంచి భగవద్గీత మొదలు పెడతాను అనుకోండి, కానీ వాళ్ళకి కష్టం అవుతుంది. అప్పుడు మళ్ళీ సత్ అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి, మళ్ళీ కష్టమే. అందుకని సెలెక్టివ్ యామ్నీషియా ఉండకూడదు. నేను ఇది చదవాలి, నాకు ఇదే కావాలి, భగవద్గీతే వింటాను నేను, లేకపోతే ఉపనిషత్తులు మాత్రమే వింటాను అనకూడదు, అని చెప్పకూడదు. మనస్సుకి అలాంటి నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా చెయ్యకూడదు. ఎందుకంటే ఇక్కడ మన యొక్క ఛాయిస్ ఏం లేదు, నేను ఇదే చదువుతానని అనకూడదు. ఎలాగైతే ఒక డాక్టర్ స్పెషలిస్ట్ ఉంటారు చూడండి, డెంటిస్ట్, ఆప్థాల్మాలజిస్ట్, కార్డియాలజిస్ట్, అట్లా ఒక్కొక్క సర్జన్ ఉంటారు దాని స్పెషలిస్ట్. ఆ స్పెషలిస్ట్ ఆ పార్ట్, ఆ భాగం మాత్రమే దాన్ని ట్రీట్ చేస్తారు. అంతా చదివినప్పుడు కూడా డాక్టర్ కోర్సు ఎంబీబీఎస్ చదివినా కూడా వాళ్ళు మళ్ళీ తర్వాత స్పెషలైజేషన్ చేస్తారు. దేనికి అంటే ఆ భాగాన్ని గురించి మాత్రమే ఆయన స్పెషలిస్ట్. అట్లా అన్నమాట. పంటి డాక్టరు, కంటి డాక్టరు, గుండె డాక్టర్ అంటుంటాం కదా, ఎముకల డాక్టరు, ఇవన్నీ ఏమిటి, ఎందుకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జనరల్ సర్జన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఆయన స్పెషలిస్ట్ అండి అంటారు. అట్లాగే ఉపనిషత్తులో నుంచి మనకు సత్ అనేది, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన సత్ అనేటటువంటిది మనకి ఇక్కడ స్పెషలిస్ట్ అన్నమాట. స్పెషలైజేషన్. ఎవరు స్పెషలైజేషన్ అంటే విద్యారణ్యుల వారు స్పెషలైజేషన్ చేసి మనకు చెప్తున్నారు సత్ అంటే ఏమిటి అని.
భగవద్గీతలో చెప్పం ఇంత వివరంగా. ఉపనిషత్తుల్లో కూడా చెప్పలేదు. ఓన్లీ పంచదశి ప్రకరణ గ్రంథాల్లోనే. ఎక్కడ వివేక చూడామణిలో కూడా ఇంత వివరంగా చెప్పలేదు. కనుక పంచదశి చాలా చాలా ముఖ్యం అని తెలుసుకోవడానికి చెప్తున్నాను ఈ విషయం అంతా కూడా. కనుక మరి ఈ సత్తు గురించి చాలామంది మాట్లాడారు. సాంఖ్య, న్యాయ వీళ్ళందరూ కూడా ఈ సత్తు అంటే ఏమిటి అని చెప్పారు ఆ సిద్ధాంతంలో కూడా. కానీ వాళ్ళు చెప్పినటువంటిది వేదాంత పరంగా సమ్మతం కాదు, అట్లా ఉంటుంది. అదేవిధంగా సైంటిస్టులు కూడా కాన్షియస్ని గురించి, చైతన్యాన్ని గురించి చెప్పారు కానీ మాట్లాడారు, కానీ సత్తుని గురించి ఎక్కడ సైంటిస్టులు మాట్లాడలేదు. ఉనికి గురించి. సత్ అంటే ఉనికి, ఉనికి అంటే ఆత్మ చైతన్యం, దాని గురించి మాట్లాడలేదు. సత్తు గురించి, చైతన్యం గురించి కూడా మాట్లాడారు కానీ కాన్షియస్ని గురించి వాళ్ళు ఏం చేశారు, ఆ కాన్షియస్నెస్ వచ్చిపోతూ ఉంటుంది, బ్రెయిన్ ఫినామినన్ అన్నారు. తప్పు, దోషం అన్నమాట. కనుక అందరూ కూడా దోషభూయిష్టంగా తప్పుగా నిర్ణయాలకు వచ్చేసారు. సాంఖ్య, న్యాయ, సైన్స్ కానీ మరి ఏ సిద్ధాంతం అయినా సరే, వేదాంత అద్వైత సిద్ధాంతంలోనే సత్ అంటే ఏమిటి అని చెప్పి మనకు తాత్పర్య లింగం ప్రకారం చెప్పబడింది. అందుకని ఇక్కడ మనం సత్ అంటే ఏమిటో తెలుసుకుంటాం. ప్రపంచంలోని గ్రహాల గురించి చదివారు వాళ్ళు, వృక్షజాతి గురించి చదివారు, అంతరాళాల్లోకి వెళ్ళి, సముద్ర అంతరాళాల్లోకి వెళ్ళి చదివారు, ఈ నక్షత్రాల గురించి చదివారు, ఖగోళ శాస్త్రం గురించి ఎన్నెన్నో వచ్చినాయి కదా. కానీ సత్తుని గురించి విచారణ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, వేదాంత శాస్త్రంలో తప్ప. కనుక వేదాంతం చదివేటటువంటి విద్యార్థికి ఫస్ట్ సత్ అంటే ఏమిటో తెలియాలి. సత్ అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ఇంత చదివా, 108 శ్లోకాలు, 109 శ్లోకాలు. ఆ సత్తు గురించి మనకు ఎలా చెప్పారు? ఆయన సొంతంగా చెప్పారా? ఉపనిషత్తులో చెప్పబడినటువంటి సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే ఆ మంత్రాన్ని తీసుకొని దాని మీద మనకి ఇంత వివరంగా చెప్తున్నారన్నమాట. కనుక అటువంటి ఉనికి గురించి మనకు ఈ 2వ శ్లోకం నుంచి 46 శ్లోకం దాకా ఏం చెప్పారు సత్తుని గురించి అంటే, ఆ ఉనికి ఉన్నది అనేటటువంటిది సహాయక క్రియ. ఉనికి అనేది ఈజ్ అంటాం, మన ఇంగ్లీష్లో ఈజ్ అంటారు, హెల్పింగ్ వెర్బ్ అంటారు. ఆయన తిన్నాడు, ఆయన నడిచి వెళ్ళాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా క్రియలే. మాట్లాడటం ఒక క్రియ, తినడం ఒక క్రియ, నడవడం ఒక క్రియ, ఇవన్నీ క్రియలే. అదేవిధంగా సహాయక క్రియ అని ఒకటి ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ అంటారు. ఈజ్ ఉండడం, ఉండడం అనేటువంటిది అతడు ఉన్నాడు, ఆమె ఉన్నది అని 3rd పర్సన్లో చెప్తాం, ప్రథమ పురుషంలో. అదే మధ్యమ పురుషంలో అంటే నీవు ఉన్నావు అంటాం. అదే ఉత్తమ పురుష అయితే సంస్కృతంలో ఉత్తమ పురుష అంటారు. ఉత్తమ పురుష అయితే నేను ఉన్నాను, 1st పర్సన్. ఉత్తమ పురుష అయితే నేను ఉన్నాను. మధ్యమ పురుష అయితే 2nd పర్సన్ అయితే నీవు ఉన్నావు. 3rd పర్సన్ అయితే ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు. ఆ ఉన్నది, ఉన్నాడు అనేటటువంటిది హెల్పింగ్ వెర్బ్ అంటారు, సహాయక క్రియ అంటారు. కనుక మాట్లాడడం, తినడం, నడవడం ఇవన్నీ కూడా అటువంటి క్రియల లాంటిది కాదు ఈ సహాయక క్రియ. ఈ ఉనికి, ఉండుట అనేది దీన్ని ఎలా వివరిస్తావు మరి? ఇది తినడం, మాట్లాడటం, నడవడం లాంటి క్రియ కానప్పుడు మరి దీన్ని క్రియ అన్నారు. ఏం క్రియ అంటే హెల్పింగ్ వెర్బ్ అంటున్నారు, సహాయక క్రియ అంటున్నారు. గ్రామర్లో చదువుకున్న వాళ్ళే గుర్తుంటుంది అనుకుంటా, చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో చదివాం సహాయక క్రియ, హెల్పింగ్ వెర్బ్. అదే ఇప్పుడు మనం ఉదాహరణతో చెప్తూ ఉంటాం కదా, పుష్పం ఉన్నది. ఈ పుష్పము ఉన్నది లేక కుండ ఉన్నది అంటుంటాం కదా. పుష్పం ఉండడం, కుండ ఉండటం, ఈ ఉనికి అనేటువంటిది దీనికి రూపం లేదు.
ఈ ఉనికి కుండ ఉన్నది, పుష్పం ఉన్నది, ఆకు ఉన్నది. ఈ ఉనికి అనేది దీనికి ఏమేమిటి అంటే, ఇప్పుడు ఈ ఉనికి అనేది పుష్పంలో ఒక భాగమా, పుష్పం యొక్క గుణమా? పుష్పంలో భాగము కాదు, పుష్పం ఉన్నది అంటున్నాం. ఈ ఉనికి అనేది పుష్పంలో ఒక భాగము కాదు, పుష్పంలో నుంచి పుట్టింది కాదు, పుష్పం యొక్క గుణము కాదు ఉనికి అనేది. మరి పుష్పం ఉన్నది అంటున్నాం కదా, స్వామిని గారి చేతిలో పుష్పం ఉన్నది అన్నప్పుడు ఆ ఉనికి అనేది ఏమిటి అసలు ఈ పుష్పంలో? దాని గుణం కాదు, దానిలో భాగం కాదు, దాంట్లో నుంచి పుట్టింది కాదు ఉనికి అనేటువంటిది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఈ ఉనికి అనేటువంటిది పుష్పాన్ని అంతా ఆవరించి ఉన్నది. అదేవిధంగా పుష్పానికి వెలుపల కూడా ఉన్నది ఉనికి అనేటువంటిది. ఉనికి అనేది ఏమిటి? ఉండటం. ఆ ఉండడం అనేది పుష్పం ఉన్నది, ఈ రెక్క వైపు ఉన్నది పుష్పం, ఇటువైపు ఉన్నది, పుష్పం అంతా వ్యాపించి ఉన్నది ఉనికి. అదేవిధంగా పుష్పంలో మాత్రమే ఉన్నదా ఉనికి అంటే కాదు, పుష్పమునందు ఉన్నది, పుష్పానికి బాహ్యమునందు ఉన్నది. కుండ ఉన్నది, పుష్పం ఉన్నది, కుండ ఉన్నది అంట. అదేవిధంగా క్లిప్పు ఉన్నది అన్న. కనుక పుష్పంలో మాత్రమే లేదు ఇది, మిగతా వస్తువుల యందు కూడా ఉన్నది ఉనికి. ఇది రెండవ విషయం. అదేవిధంగా ఒక వస్తువు కాకుండా అనేక వస్తువుల యందు ఉన్నది ఉనికి. మూడవ విషయం ఏమిటంటే, ఈ ఉనికి అనేది పుష్పం అప్పుగా తీసుకుంది. పుష్పం ఉనికి అనేది బ్రహ్మ చైతన్యం యొక్క స్వరూపం, అది దాన్ని అప్పుగా తీసుకొని పుష్పం ఉన్నది అని అయింది. ఉన్నది అనం కనుక ఉనికి అనేది అప్పుగా తీసుకున్నది. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం ఏమిటంటే, ఈ పుష్పం పోయినా కూడా ఉనికి ఉంటుంది, ఈ క్లిప్పు పోయినా కూడా ఉనికి ఉంటుంది, అది పోదు. బల్బు పోయినా కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా, అట్లాగే కుండ పోయినా కూడా ఏముంటాయి? కుండ పెంకులు ఉంటాయి. ఆ కుండ పెంకులు నీళ్ళల్లో వేస్తే ఆ పెంకులు మట్టిగా మారి నీరు పరమాణు రూపంలో ఉంటాయి, పార్టికల్స్గా ఉంటాయి. కనుక అవి ఉనికి అనేది నశించదు అన్నారు. వస్తువు పోయినా కూడా ఉనికి అనేది మరొక వస్తువులో ఉంటూనే ఉన్నది, ఆ వస్తువు పోయినా కూడా. అర్థమైందా? కనుక ఉనికి అనేటువంటి లక్షణం, దాని లక్షణం ఇదనమాట. ఉనికి రావటం పోవడం ఉండదు, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ అది మనకు కంటికి కనపడదు, కంటికి కనపడదు. ఇప్పుడు ఎట్లా కనపడదండి కంటికి? ఎందుకనంటే, ఎలక్ట్రిసిటీ కంటికి కనపడుతుందా? కనపడదు. అదేవిధంగా ఇప్పుడు ఈ క్లిప్ ఉంది, పుష్పం ఉన్నది. పుష్పం ఉన్నది అన్నావు, క్లిప్పు ఉన్నది అన్నావు. ఈ క్లిప్పుకి పుష్పానికి మధ్యలో ఉనికి అనేది కనపడుతుందా? తెలుస్తుందా? స్వామిని ముఖం కనపడుతుంది, స్వామిని ముఖం ఉన్నది అన్నావు. అది ఏమీ లేకుండా, నామరూపం లేకుండా ఉనికిని గ్రహించగలరా? గ్రహించలేరు. కనుక సత్ అనేది రూపంతో మాత్రమే ఉంటుంది అని తెలుసుకోవాలి. అది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సత్ అనే దాని యొక్క లక్షణాన్ని తెలుసుకుంటున్నాం. ఈ సత్తుకే చైతన్యము, చిత్ అని పేరు. సత్తుకే చిత్ అని కూడా పేరు, చైతన్యము. అయితద్ ఆత్మ్యం అన్నారు, ఆత్మ అన్నారు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని చెప్పిన తర్వాత మరొక మంత్రంలో ఐతదాత్మ్యమిదగం సర్వం తత్ సత్యం తత్వమసి శ్వేతకేతో, ఏదైతే ఉన్నదో అద్వితీయంగా అది ఆత్మ అని తెలుసుకో అన్నారు. ఆ ఆత్మ నువ్వే అంటే, సత్ అంటే ఉనికి అంటే ఆత్మ చైతన్యము అని అర్థం. ఆత్మ చైతన్యము అంటే చిదాత్మ అని. చిదాత్మ, చిత్ ఆత్మ, చిదేవ ఆత్మరూపేణ వర్తతే. చిత్తే చైతన్యమే ఆత్మరూపంగా ఉన్నది. ఎరుక అంటాం, చూసారా? ఎరుక అన్నారు. సదాత్మరూపంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మము, చిద్రూపంగా జీవుల యందు వ్యక్తమవుతున్నది అన్నారు. ఉనికి
ఏకం ఏవ. ఈ సత్ అనేది సదేవ సత్తు మాత్రమే, ఏకం అన్నారు, ఒక్కటే ఉన్నదట. మంత్రంలో ఏం చెప్పారు తర్వాత ఇంకో పదం, సదేవ సౌమ్య ఏవ ఇదమగ్ర ఆసీత్, అది మాత్రమే ఉన్నది ఈ సృష్టికి పూర్వం. ఏకమేవ, ఏకమేవ ఒక్కటే, అది రెండు లేవు, రెండు ఉనికిలు లేవు. రెండు ఎలక్ట్రిసిటీలు ఉన్నాయా? మీ ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ, మా ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ ఉందా? మీ ఇంట్లో ఒక బల్బు ఉంటుంది, మా ఇంట్లో ఒక బల్బు ఉండొచ్చు. మీ ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంటుంది, మా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉండొచ్చు. కానీ మీ ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ, మా ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ అనేది ఉండదా? లేదు కదా. అదేవిధంగా ఉనికి అనేది కూడా అద్వితీయం, రెండవది లేనిది, సజాతీయం విజాతీయ స్వగత భేద రహిత. ఉనికి కంటే వేరేనేది మరొకటి లేదు, విజాతీయ భేదం లేదు. అదేవిధంగా సజాతీయ భేదం, రెండు ఉనికిలు ఉన్నాయా అంటే ఉండవు, సజాతీయ భేదం లేదు. పోనీ ఉనికిలో ఏమైనా భాగాలు ఉన్నాయా అంటే స్వగత భేదము లేదు, ఎందుకంటే దాంట్లో అవయవాలు లేవు ఉనికిలో కనుక, అవయవాలు లేవు కనుక విషయ భేదం లేదు. అంటే ఎట్లాగైతే ఒక విషయాన్ని ఇంకో విషయం భేదం ఉంటే అది విజాతీయ భేదం. ఇప్పుడు ఈ పుష్పం వేరు, క్లిప్ వేరు, విషయ భేదం ఉంది. అట్లా ఉనికిలో భేదం ఉండడానికి లేదు, ఎందుకంటే రెండు లేవు కనుక. సజాతీయ భేదం అంటే ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి, పుష్పానికి ఆకుంది, పుష్పం ఉంది, ఇది సజాతీయ భేదం. పుష్పం ఆకు కాదు, ఆకు పుష్పం కాదు, సజాతీయ భేదం. ఎందుకంటే ఇది పార్ట్ అన్నమాట, భాగం. కానీ చైతన్య సత్తులో అట్లా చెప్పడానికి లేదు అని అర్థం. ఈ యొక్క ఆకు పుష్పంలాగా చైతన్యంలో సత్తులో నువ్వు భాగాలు స్వగత భేదం చెప్పలేవు. సజాతీయ భేదం అంటావా అంటే ఈ పుష్పం వేరు, ఆ పుష్పం వేరు, ఈ చెట్టు వేరు, ఆ చెట్టు వేరు అన్నట్లుగా సజాతీయ భేదం అంటే అది కూడా లేదు, ఎందుకంటే ఉన్నది ఒక్కటే, అది చెప్పడానికి లేదు. అయితే ఏమిటండి అంటే శుద్ధ సత్తుని గ్రహించలేవు, రూపంతో ఉన్నటువంటి సత్తునే గ్రహించగలవు. అది ఒక పుస్తకంతోనో పెన్నుతోనో ఒక వస్తువు నామరూపంతో ఉన్నప్పుడే పుస్తకం ఉన్నది, ఇల్లు ఉన్నది, కారు ఉన్నది, మనిషి ఉన్నాడు, ఆమె ఉన్నది, అది ఉన్నది. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఉన్నది అనేదాన్ని గ్రాంటెడ్ అనమాట, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. మనం దాన్ని లెక్క చేయడంలో అసలు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎంతమంది గుర్తుంటుంది? బల్బు చూస్తాం, ఫ్యాన్ చూస్తాం, అన్నీ చూస్తాం, కానీ ఎలక్ట్రిసిటీ ఎవరికైనా గుర్తుందా? ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే రూపం ఉండదో దాన్ని నిర్లక్ష్యం చేస్తాం మనం, అయితే దాన్ని తెలుసుకోలేం. బల్బు లేకుండా ఎలక్ట్రిసిటీ తెలుసుకోలేనట్లే నామరూపాలు లేకుండా సత్తుని తెలుసుకోలేం, ఒక వస్తువు ద్వారానే వ్యక్తమవుతుంది అన్నారు. కనుక సత్తు ఈజ్ ఈక్వల్ టు చిత్, చిత్ ఆత్మ, చిదాత్మ. ఇప్పుడు చిత్ అనేది ఆత్మ అని ఎందుకన్నాం? ఆత్మ అంటే నేను, చిత్ అనేది సత్తేవ చిత్, చిత్ ఆత్మ అంటే చిత్ అంతటా వ్యాపించి ఉంది, శరీరం అంతా, మన శరీరం అంతా చిత్తు వ్యాపించి ఉంది కనుక ఆప్నోతి సర్వం ఇది ఆత్మ. అంతటా ఏదైతే వ్యాపించి ఉంటుందో అది ఆత్మ. ఇప్పుడు నేనున్నాను అనేది ఆ ఉనికి అంతటా వ్యాపించి ఉన్నది, శరీరం అంతా. వేలు ఉన్నది, కాలు ఉన్నది, తల ఉన్నది, కన్ను ఉన్నది, అంతటా సత్తు ఉన్నది కదా. అదేవిధంగా నాకు తెలుసు అనేటటువంటిది చిత్, అది కూడా నేనే కనుక ఆత్మ అని అర్థం. సరే, నువ్వే ఆత్మవి అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది. కనుక ఆ ఆత్మను నువ్వు చూడలేవు, రూపం లేదు కనుక దాన్ని చూడలేవు. అన్నీ తెలుసుకునేటటువంటి వస్తువుల ద్వారా దాన్ని గ్రహించాలి, తెలుసుకునే వస్తువుల ద్వారా దాన్ని గ్రహించాలి. గ్రహించడం అంటే ఆ ఉనికి, అది ఉన్నది. లేని పుస్తకాన్ని తెలుసుకుంటున్నావా, ఉన్న పుస్తకాన్ని తెలుసుకుంటున్నావా? లేని పుష్పాన్ని చూస్తున్నావా, ఉన్న పుష్పాన్ని చూస్తున్నావా? ఉన్న పుష్పాన్నే చూస్తావు, లేనిది ఎట్లా చూస్తావు? చూడలేవు. కనుక ఆ ఉనికి అనేది ప్రతి ఒక్క వస్తువునందు మనకు వ్యక్తమవుతుంది. అంటే తనను తాను తెలుసుకోవలసిన పని లేదు. అన్నీ తెలుసుకుంటున్నాను కాబట్టి నన్ను నేను తెలుసుకోవలసిన పని లేదు.
నన్ను నేను తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. నన్ను నేను తెలుసుకోవాల్సిన పని లేదు. అన్నీ తెలుసుకుంటున్న వాడిని నేను కనుక నేనున్నానని నాకు తెలుసు. అది విషయం. ఈ సత్ అనేది అర్థం. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండే, త్రికాలే అపి తిష్టతి ఇది సత్. ఎల్లవేళలా ఉన్నటువంటిది ఉనికి సత్. దానికి అభావం అంటూ ఉండదు. నాసతో విద్యతే భావ. అసత్తుకి భావం ఉండదు, ఉనికి ఉండదు. నా భావో విద్యతే సతః. సత్తుకి ఉనికి లేకపోవడం అనేది ఉండదు, ఎప్పుడూ ఉంటుంది, అది ఎల్లవేళలా ఉంటుంది అని మనకు వివరించి చెప్పారు ఈ శ్లోకాల్లో. ఇది రెండవ విషయం అయిపోయింది. తర్వాత 49వ శ్లోకం నుంచి 59వ శ్లోకం వరకు మాయా లక్షణాన్ని గురించి చెప్పారు. మాయా లక్షణము అన్నారు. రెండవ విషయము 2 నుంచి 46 దాకా చదివాము. 47 నుంచి 59వ శ్లోకం వరకు మాయా లక్షణం ఏమిటి? సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్. ఇప్పుడు సత్తుని గురించి చెప్పారు మనకు. ఆ సత్తుని గురించి చెప్పిన తర్వాత ఇదం అన్నారు. మంత్రంలో ఇదం ఉంది. ఇదం అంటే ఈ ప్రపంచము. ఈ ప్రపంచము అనేది అర్థం. ఇదం అంటే అంటే ఈ అని అర్థం. మనం ఈ అంటాం చూసారా, ఈ ప్రపంచము అన్నట్లుగానే ఇదం అంటారు సంస్కృతంలో. ఆ ఇదం అనేది ప్రపంచం అన్నాం. స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం, లేక స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటాం. ఈ కారణ శరీరం ఏమిటండి? స్థూల శరీరం అంటే అర్థమవుతుంది, అన్నమయ కోశం. సూక్ష్మ శరీరం అంటే కూడా అర్థమైంది, మనస్సు. కానీ కారణ శరీరం అంటే ఏమిటండి అంటే, కారణ శరీరాన్నే, కారణ ప్రపంచాన్నే మాయ అంటారు. ఆ మాయ లక్షణాలు మనకు చెప్తున్నారు. అది సత్తు కంటే వేరైనటువంటిది మొదటి లక్షణం. మాయా లక్షణం ఏమిటి? అది సత్తు కంటే వేరైనటువంటిది, లేకంటే ఉనికి. సత్ అంటే ఉనికి, ఉనికి కంటే వేరైనది. సత్ అనేది సంస్కృత పదం, ఉనికి అనేది తెలుగు పదం. అర్థమైందే? ఉనికి, ఉండుట, ఉండే తత్వం. ఉనికి అనేటువంటిది సత్తు కంటే, సత్తు విలక్షణం. మాయా అంటే అసత్తు. అప్పుడు అసత్తా అండి. సత్తు కానిది ఏమవుతుంది? ఉనికి లేనిది ఏమవుతుంది? లేకపోవడం, శూన్యం, అసత్తు. అప్పుడు అసత్తా అండి. సత్తు కానిది ఆపోజిట్ ఏం చెప్తాం? అసత్తు అంటాం. అప్పుడు అసత్తా అండి మాయ అని అంటారా అంటే కాదు. అది సత్తు. మాయ సత్తు కాదు, అసత్తు కాదు. మాయ అంటే ఏంటి? ఈ ప్రపంచం. ఈ ప్రపంచానికి మాయ అని పేరు వేదాంతంలో. మనం ప్రపంచం ప్రపంచం అంటున్నాం. నాయన ఈ ప్రపంచం అంటే ఏం లేదు, దీనికి మాయ అని పేరు. వ్యక్తమయ్యే మాయకి ప్రపంచం అని పేరు, వ్యక్తం కాని ప్రపంచానికి మాయ అని పేరు. వ్యక్తమయ్యే మాయ ప్రపంచం. వ్యక్తం అంటే కనపడటం మనకు. వ్యక్తమయ్యేటటువంటి మాయ, దానికి పేరే ప్రపంచం. కనపడని ప్రపంచం ఏదైతే ఉందో దానికి పేరే మాయ. నిద్రలో మాయలోకి వెళ్ళిపోతాం. అంటే ప్రపంచం కనపడదు కదా నిద్రలో. మెలకువ రాగానే మాయ ప్రపంచంగా కనపడుతుంది. అది మాయ. అసత్తు కాదు, సత్తు కాదు. సత్తు కంటే వేరైనది, విలక్షణం. వేరైనది అంటే విలక్షణం, విలక్షణం అంటే వేరైనది. సద్విలక్షణం. ఎవరు? మాయ. సత్ బ్రహ్మము. బ్రహ్మం ఒక్కటే సత్తు. ఇప్పుడు సత్తు గురించి విన్నాం కదా. ఆ సత్తు కాదు మాయ. సత్ అంటే ఉనికి అన్నాం. మాయ అంటే ఉనికి కానిటటువంటిది, అసత్తా అన్నాం, కాదు అన్నాం. అది సద్విలక్షణం, సత్తు కంటే వేరైంది, అసత్తు కంటే కూడా వేరైనది అన్నాం. మాయ ఉన్నది కాదు, లేనిది కాదు. తెలుగులో చెప్పాలంటే అది సత్తు కాదు, అసత్తు కాదన్నదాన్ని తెలుగులో ఎట్లా చెప్తాం? అది ఉన్నది కాదు మాయ, మాయ లేనిది కాదు. ఏమండి, ఒక వస్తువు ఉండాలి, లేకపోతే లేకపోకుండా ఉండాలి.
మీరేం చెప్తున్నారు, అది ఉన్నది కాదు లేనిది కాదు అంటున్నారు. ఎట్లండి అట్లా అంటే, ఆ, ఏ వస్తువైనా ఇప్పుడు ఈ పుష్పం ఉంది, ఉన్నదనన్నా చెప్పాలి లేదనన్నా చెప్పాలి. ఇప్పుడు ఈ పుష్పం చూపిస్తూ ఇది ఉన్నది కాదు లేనిది కాదంటే ఎట్లుంటుంది? వినేవాళ్ళకి మనకేదో పైత్యం అనుకుంటారు వాళ్ళు కదా. కానీ శాస్త్రం చెప్పేది పరమ సత్యం. నీవు అర్థం చేసుకోవడానికి లేకపోవడం వల్ల నీకు పైత్యం అంటుంది శాస్త్రం. అర్థమైందా? మనం ఈ పుష్పాన్ని చూస్తున్నావు కదా, ఇది ఉన్న పుష్పమా లేని పుష్పమా అన్నారు. ఇది ఉన్నది కాదు లేనిది కాదు. ఎంత కష్టం తెలుసా అర్థం చేసుకోవడం. ఉన్నది కాదు లేనిది కాదు, ఉండి ఉండనట్లుగా కనపడుతున్నది అన్నారు. సరే, అదే చెప్తున్నారు ఇప్పుడు. మాయ అసత్ అనలేవు, సత్ అని అనలేవు. ఎందుకంటే మాయ ప్రపంచంగా కనపడుతున్నది కాబట్టి. సత్ ఏవ ఆసీత్ అన్నారు. ఎందుకంటే మాయ సత్ ఎందుకు కాదండి చెప్పండి అసలు సంగతి అని అడిగారు అనుకోండి, ఎవరన్నా ఏం చెప్తారు? మాయ సత్తు కిందికి రాదు అని అంటున్నారు కదా. ఉనికి కాదు, ఉనికి కిందికి రాదు అన్నారు. ఎందుకని అన్నారు. మంత్రంలో సత్ ఏవ సౌమ్య ఏకం ఆసీత్ అన్నారు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ. ఏకమేవ సత్. మాయ కూడా సత్ అయితే రెండవుతాయి. బ్రహ్మము సత్యం, మాయ కూడా సత్ అవుతే అప్పుడు రెండు ఏకం అనే మాట మంత్రంలో ఉండకూడదు. ఏ మంత్రంలో? ఛాందోగ్య మంత్రంలో. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం. ఇప్పుడు మంత్రంలో ఏకమని చెప్పడం వలన రెండవ సత్తు లేకపోవడం వలన, ఉనికి లేకపోవడం వలన మాయ అనేదానికి సత్ అని చెప్పడానికి వీలు లేదు, మంత్రం ఒప్పుకోదు అన్నారు. పోనీ అసత్ అని చెప్పనివ్వండి అంటే, అసత్ అని చెప్పచ్చు కదా అంటే, అసత్ అని చెప్పడానికి లేదు. ఈ ప్రపంచం మాయా ప్రపంచం అని వాడుతుంటాం కదా తెలుగులో కూడా. ఇదంతా మాయా ప్రపంచం అండి. దేవదాసు పాట గుర్తుపెట్టుకోండి. జగమే మాయా బ్రతుకే మాయా అన్నట్టుగా జగమే మాయా, మాయా ప్రపంచం కనపడుతున్నది కదా. అందుకని అసత్ అనడానికి లేదు. అసత్ అంటే లేకపోవడం. ప్రపంచం లేదు అని కూడా అనకూడదు, ఎందుకంటే కనపడుతున్నది కనుక దాన్ని అసత్ అని ఎట్లా అంటావు, లేదని ఎట్లా అంటావు? అందుకని దాన్ని సత్తు అనలేవు బ్రహ్మంలాగా. ఎందుకంటే బ్రహ్మం ఒక్కటే కనుక, మాయ ఉండడానికి లేదు. మరి మాయ ప్రపంచం కనపడుతోంది కదండి, కనుక అది అసత్తు కాదు. అందుకని ఏం చెప్పాలి? మాయ అనేటువంటిది సత్ అసత్ విలక్షణం. మాయ అనేటువంటిది సత్ అసత్ విలక్షణం. అంటే మాయ సత్తు కంటే వేరైనది, అసత్తు కంటే వేరైనది కనుక సదసద్విలక్షణం. రెండు కలిపి చదివితే ఎట్లా అవుతుంది? సద అసత్ సదసత్ విలక్షణం మాయా. కనుక శాస్త్రం చెప్తున్నది ఈ విషయం, ప్రబల ప్రమాణం. శాస్త్రం చెప్పేటటువంటిది పరమ సత్యం అని నా బుద్ధి గ్రహించాలి. గ్రహించిన రోజు నేను ముక్తుడిని అని అర్థం, జీవన్ముక్తుడిని. శాస్త్రం అనేది ప్రబల సత్యం, ఉపజీవ్య ప్రమాణం. అదేవిధంగా నీ కళ్ళు చెప్పేది, ఇప్పుడు నేను చూపించే పుష్పాన్ని నీ కళ్ళు చూస్తున్నాయి కదా. ఈ పుష్పాన్ని చూస్తే ఇది రోజా పుష్పం అండి, ఎర్రటి పుష్పం అన్నారు. ఎర్రటి పుష్పం కాదు, ఇది ఆకుపచ్చ పుష్పం, పచ్చని పుష్పం అంటే ఏం చేస్తారు? కళ్ళు ఎరుపు పుష్పం అని చెప్పి కళ్ళు చెప్తున్నప్పుడు దాన్ని కాదనగలవా? అందుకని కళ్ళు ప్రబల ప్రమాణం, ఉపజీవ్య ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. ఎట్లా నీకు ప్రబల ప్రమాణము, శాస్త్రం కూడా ప్రబల ప్రమాణం. ఈ ప్రత్యక్ష ప్రమాణమైన జగత్తు కూడా ప్రబలం అన్నారు. ప్రబల ప్రమాణం లేదని అనలేవు. కళ్ళకు కనపడుతోంది కంటి ముందు, ఎట్లా లేదంటావు? కనుక ఏకం ఏవ సత్ ఉన్నది, ఒక్కటే సత్తు ఉన్నది. కనుక మనకి ఇప్పుడు మూడు చెప్పాలి మనం: సత్యం, తుచ్చం, మిథ్య. సత్యం అంటే బ్రహ్మ, ఒక్కటే ఉన్నది బ్రహ్మం.
సత్తు పదార్థం. తుచ్చం అంటే ఎప్పుడు లేకుండా పోయేది. మాయ దాన్ని తుచ్చం అనలేం. ఎందుకంటే ఆ తుచ్చం అంటే అసలు లేకుండా ఉండడం, ఎల్లవేళలా. ఆత్యంతిక అసత్తు అనడానికి వీల్లేదు మాయని. మాయ అంటే ప్రపంచం. ఈ ప్రపంచం అత్యంత అసత్ అనడానికి వీల్లేదు. ఎలా అంటే కుందేటి కొమ్ములాగా. కుందేటి కొమ్ము ఎప్పుడూ ఉండదు. 3 కాలాలందు కుందేటి కొమ్ము లేదు. అది తుచ్చం అంటాం. కుందేటి కొమ్ముని తుచ్చం అంటాం. ఎందుకంటే అసలు లేదు, అది ఎప్పుడూ ఉండదు. మన అమ్మమ్మ కాలంలో ఉండదు, మన తాత నాన్నల అమ్మ కాలంలో ఉండదు, మన కాలంలోనూ లేదు, ఇంకా రాబోయే కాలంలో కూడా ఉండదు. కనుక తుచ్చం అన్నారు. పోనీ ఈ మాయా ప్రపంచము సత్తు కాదన్నారు, పోనీ తుచ్చం అంటాడు. తుచ్చం అంటానికి వీల్లేదు. కనుక తుచ్చము కాదు. కనుక సత్తుకి తుచ్ఛానికి మధ్యలో ఇంకొకటి ఉంది నాయన, దాన్నే మిథ్య అంటాం. సదసద్ విలక్షణానికి మిథ్య అని పేరు పెడతాం. ఏదో ఒక పేరు పెట్టాలి కదా. మిథ్య అంటే ఏమిటి? ఉన్నట్లుగా కనపడుతున్నదే కానీ నిజంగా విచారణ చేస్తే లేదు. తాడు మీద పాము ఉన్నట్లుగా కనపడుతోంది, దగ్గరికి వెళ్ళి లైట్ వేసి చూస్తే లేదు. ఎండమావి నీరు ఉన్నట్లుగా కనపడుతోంది, దగ్గరికి వెళ్ళి చూస్తే లేదు. అదేవిధంగా దాన్ని వివేక చూడామణిలో చదివాం మనం. 108 శ్లోకాలు తీసుకున్న వివేక చూడామణి. అప్పుడు చెప్పాను, సన్నాప్య సన్నాప్యుభయాత్మికానో భిన్నాప్య భిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుత అనిర్వచనీయ రూప. ఈ మాయ అనేటటువంటిది అనిర్వచనీయ రూపం. దాన్ని ఇది అని చెప్పలేవు. అనిర్వచనీయం అంటే నిర్వచనం చేసి చెప్పలేనటువంటిది ఏదైతే ఉన్నదో అదే మాయా. ఈ ప్రపంచం ఉన్నదా అంటే ఉన్నదని చెప్పలేవు, లేదా అంటే లేదని చెప్పలేవు. అదేమిటండి ఉన్నదని చెప్పొచ్చు కదా అంటే, ఉంటే ఎప్పుడూ ఉండాలి. అది సచ్చేతన బాధ్యత. అది కనుక సత్ అయితే, ఉనికి కనుక ఉండి ఉంటే దాన్ని అదికి నిషేధింపబడకూడదు. నిద్రలో నిషేధింపబడుతోంది కదా. నిద్రలో ఏమన్నా ఈ ప్రపంచం గుర్తుందా మనకు? సచ్చేత్ నా బాధ్యత అంటే బాధింపబడకూడదు. బాధింపబడటం అంటే నిషేధింపబడకూడదు. అసచ్చేత్ నా ప్రతీయత. అది తుచ్చమైతే అసత్ అయితే మనకు కనపడకూడదు, మనకు కనపడుతోంది. కనుక సచ్చేత్ నా బాధ్యత, అసచ్చేత్ న ప్రతీయత. ఈ ప్రపంచము సత్తు కనుక అయి ఉంటే అది నిషేధింపబడకూడదు, కనపడకుండా పోకూడదు. కనపడకుండా పోతున్నది కనుక అది సత్తు కాదు, అది అసత్తు కాదు. ఎందుకంటే ప్రతీయత, అది కనపడుతున్నది కనుక. అసత్తు అయితే అసలు కనపడకూడదు మనకు, కానీ కనపడుతుంది కనుక ప్రతీయత. అందుకని దాన్ని సదసద్ విలక్షణం అన్నారు. లేక అనిర్వచనీయం అంటారు. దాన్నే అనిర్వచనీయం అని కూడా చెప్పవచ్చు అన్నమాట. కనుక ఆత్మ అనేటువంటిది సత్, కుందేటి కొమ్ము అనేటువంటిది తుచ్చం, తుచ్చ అసత్. ఈ ప్రపంచం అనేటటువంటిది సదసత్, వ్యావహారిక సత్యం. ఆత్మ పారమార్థిక సత్యం, ప్రపంచం వ్యావహారిక సత్యం. ఇది విషయం. సత్ అంటే ఇంత చెప్పి, మాయ అనేటువంటిది సత్తు కాదు, అసత్తు కాదు, సదసద్ విలక్షణం. ఎక్కడుంటుందండి ఈ మాయ అంటే, మొదటి లక్షణం అయిపోయింది మాయా లక్షణం, సదసద్ విలక్షణం. రెండవది ఏంటంటే అది పరతంత్రం. మాయ అనేటువంటి దానికి శక్తి అని పేరు. శక్త అంటే శక్త అంటే నా మాట్లాడే శక్తి నా దగ్గర ఉంటుంది, మాట్లాడేవాడి దగ్గర ఉంటుంది. స్పీకర్ హ్యావింగ్ స్పీకింగ్ పవర్. అట్లాగే బ్రహ్మముల దగ్గర ఈ మాయాశక్తి ఉంటుంది. శక్త శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఆ శక్త దగ్గర శక్తి ఉంటుంది. మాయ స్వతంత్రంగా ఉండలేదు, ఎప్పుడూ కూడా బ్రహ్మ చైతన్యంతోనే ఉంటుంది అని దాని యొక్క లక్షణం. మాయ సత్ అసత్ విలక్షణం. అది గ్రహించాలి అంటే దాన్ని మనం బ్రహ్మము ద్వారానే గ్రహించగలం. ఇది మాయ యొక్క లక్షణం. ఏమిటి దాని లక్షణం? అది ఉన్నది కాదు, లేనిది కాదు.
మాయ ఏమిటండి, అది కనపడదే అంటే చూసే ప్రపంచం అంతా మాయే. అది ఉన్నట్లుగా కనపడుతున్నది, అది నిజంగా లేదు. ఇదంతా ప్రపంచం అంతా సదసద్విలక్షణం. కనపడే ప్రపంచం అంతా సదసద్విలక్షణం, తాత్కాలికంగా ఉండేది. వ్యావహారికంగా మనం వ్యవహారం చేస్తున్నాం కనుక వ్యావహారిక సత్యం అంటాం. అది తర్వాత విషయం. మూడో విషయం ఏంటి? 3 విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఉపక్రమం అయిపోయింది, సద్ గురించి చెప్పారు, మాయ గురించి చెప్పారు ఇన్ని శ్లోకాల్లో. సరే, ఇప్పుడు భూత ప్రపంచాన్ని గురించి చెప్తున్నారు, బ్రహ్మాండం గురించి. బ్రహ్మాండం 60వ శ్లోకం నుంచి 97వ శ్లోకం వరకు ఈ బ్రహ్మాండం అనేది, బ్రహ్మాండం ఉన్నది. ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. పై లోకాలు 17, కింద లోకాలు 7, మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకాల్లోనే దేవ శరీరాలు, పశుపక్షి శరీరాలు, మనుష్య శరీరాలు, అన్ని శరీరాలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత, వీటన్నిటిలో కూడా అన్నిట్లో ఏమున్నది అంటే మాయ ఉన్నది, సత్తు ఉన్నది. అన్నిటిలో కూడా ఈ పంచభూతాలు 5, సత్తు మొదట ఉన్నదండి. మొదట ఉన్నది ఎవరు? సత్తు. ఆ సత్తుతో ఎవరున్నారు? ఎప్పుడు మాయ ఉన్నది. ఆ మాయ తర్వాత ఏమొచ్చినాయి? మాయ నుంచి పంచభూతాలు వచ్చినాయి. అప్పుడు ఎన్నైనాయి? సత్తు ఒకటి, మాయ ఒకటి, ఆకాశ, వాయు, అగ్ని, ఆపహ, పృథివీ, 5 పంచభూతాలు. తర్వాత 7 అయినాయి మొత్తం. తర్వాత భౌతిక ప్రపంచం. ఈ పంచభూతాలు సూక్ష్మభూతాలు కనుక తర్వాత భౌతిక ప్రపంచం, స్థూల ప్రపంచం వచ్చింది, బ్రహ్మాండం. మొత్తం 8. సత్తు ఒకటి, మాయ ఒకటి, పంచభూతాలు, సూక్ష్మ అంటే పంచీకరణం కావడానికి ముందు ఉన్నటువంటి పంచభూతాలు 5, మొత్తం 7 అయినాయా. పంచీకరణం అయిన తర్వాత ఈ బ్రహ్మాండం అంతా ఉంది చూసారా, ఇది 8వది. ఈ 8లో ఒక్కటి మాత్రమే సత్యం, 7 మిథ్యా. ఒక్కటి సత్యం అంటే ఏది సత్యం? బ్రహ్మ చైతన్యమే సత్యం, మాయా, పంచభూతాలు, బ్రహ్మాండము అన్నీ కూడా మిథ్యా అన్నారు. ఇవన్నీ కూడా మిథ్యా, ఇవి సత్యము కాదు అని చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఈ ప్రపంచం అనేటటువంటిది, ఇది ఎంతవరకు చెప్పారు? 60 నుంచి 97 వరకు ఈ విషయాన్ని మనకు చెప్పారు. ఏమని అంటే, ఈ ఛాందోగ్యోపనిషత్తులో సత్తు అనుభవానికి రానవసరం లేదు. ఈ ప్రపంచం అనుభవానికి వచ్చినప్పటికీ కూడా అది నిజానికి లేదు. నేను అనేటువంటిది అనుభవానికి రానవసరం లేదు. అండ్ ఫోటో చూసి ఆ ఫోటోలో నేను ఉన్నాను కదా, కెమెరా ఎక్కడ ఉందండి అని అడుగుతారా? ఫోటో చూస్తూ కెమెరా చూడక్కర్లేదు, ఫోటో చూడస్తూనే కెమెరా ఉంటేనే కదా ఫోటో వచ్చింది. అట్లాగే ఈ ప్రపంచం అంతా మనం చూస్తున్నామంటే ఉనికి ఉంటే కదా తెలుసుకుంటున్నాం. ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నామా, లేని ప్రపంచాన్ని? ఉన్న ప్రపంచాన్ని. కనుక ఆ ఉనికి అనేది ఎలా తెలుస్తుందంటే ప్రపంచం ద్వారా తెలుసుకుంటున్నాను. అదేవిధంగా నేను ఉన్నాను, నన్ను నేను ఎలా తెలుసుకోవాలి? నేను ఉన్నాను అంతే. ఇంకా తెలుసుకునేది ఏంటి? కాలు తెలుస్తున్నది, చెయ్యి తెలుస్తున్నది, ఆ తెలుసుకునేవాడే ఆ ఉనికి ఎరుకే చైతన్యము, నా నిజస్వరూపం. ఎందుకంటే శరీరం వస్తుంది పోతుంది, టెంపరీ, కొంత సంవత్సరాలే, ఫ్యూ డికేట్స్ అంటారు, కొన్ని దశాబ్దాలు ఉంటుంది, కనుమరుగైపోతుంది. చూస్తూ ఉండగానే పిల్లవాడు పుట్టాడు, నడుస్తున్నాడు, పరిగెట్టాడు, చదివాడు, కాలేజీకి వెళ్ళాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, ముసలివాడు అయినాడు, మనవాళ్ళు పుట్టారు, మనవరాళ్ళు, కాటికి వెళ్ళిపోయినాడు అంటాడు. ఇదే కదండి బయోగ్రఫీ అంతా. మనుషుల యొక్క జీవన యాత్ర అంటారు దీన్ని, జీవన యాత్ర. కనుక మాయ, సదసద్విలక్షణమైనటువంటి మాయ, ఇటువంటి మాయని మనం తెలుసుకుంటే ఏమిటండి? తెలుసుకుంటే అంటే అది మిథ్యా అని తెలుసుకో. నీ శరీరము మిథ్యా, మనస్సు మిథ్యా, ఇది ఉపాధి ఈ ఆత్మకు అని తెలుసుకో అన్నారు. కనుక ఈ 97వ శ్లోకం వరకు మనకు తర్వాత ఈ సద్విచారం
సత్తు విచారం, మాయా విచారము, ప్రపంచ విచారం చేశాం కదా. ఇప్పుడు మనకేం తెలిసింది? మాయా, మిథ్యాతత్వము, సత్. మాయలో ఏమేమి ఉన్నాయి? మాయ, మిథ్యాత్వం నిశ్చయం చేశాం. మిథ్యాత్వం ఉన్నది, సత్తు ఉన్నది మాయలో. ఆకాశంలో ఏముంది? శబ్దగుణం ఉన్నది, మిథ్యాత్వం ఉన్నది, సత్తు ఉన్నది, అంటే మాయ ఉన్నది అని అర్థం. వాయువులో ఏముంది? శబ్దస్పర్శ గుణాలు ఉన్నాయి, తర్వాత మిథ్యాత్వం ఉన్నది, సత్తు ఉన్నది వాయువులో. అగ్నిలో ఎవరెవరు ఉన్నారు? శబ్దగుణం ఉంది, రూపగుణం ఉన్నది, స్పర్శగుణం ఉన్నది, మిథ్యాత్వం ఉన్నది, సత్తు ఉన్నది అన్నారు. మళ్ళీ నీటిలో రుచి గుణం, రసగుణం ఉన్నది, రూపగుణం ఉన్నది, స్పర్శగుణం ఉన్నది, శబ్దగుణం ఉన్నది. నీటిలో మిథ్యాత్వం ఉన్నది, సత్తు ఉన్నది. నీరు ఉన్నది అంటున్నారు కదా. అదేవిధంగా భూమిలో పంచగుణాలు, గంధగుణం, తర్వాత జలం యొక్క రుచిగుణం, అగ్ని యొక్క రూపగుణం, వాయువు యొక్క స్పర్శగుణం, ఆకాశం యొక్క శబ్దగుణం, అండ్ మాయా, మిథ్యాత్వం, సత్ ఎన్నున్నాయి భూమిలో. ఇవన్నీ కూడా సత్తు సత్తు సత్ అనేది ఉంటూ ఉన్నది కంటిన్యూస్గా. కానీ ఆకాశంలో మిగతా గుణాలు లేవు. శబ్దస్పర్శ రూపరసగంధాలు లేవు. వాయువులో రసగంధాలు లేవు, రూపం లేదు. అగ్నిలో రూపగుణం లేదు, అగ్నిలో రసగుణం లేదు, గంధగుణం లేదు. నీటిలో గంధగుణం లేదు. నీటి యొక్క వాసన భూమిది. భూమిలో 5 గుణాలు ఉన్నాయి, కానీ మిథ్యాత్వం ఉంది. సత్తు అన్నిటి యందు ఉన్నది. చూసారా? పంచభూతాలలో సత్తున్నది, మాయలందు సత్తున్నది. కానీ మాయ సత్తు లేకుండా ఉండలేదు, సత్తు మాయ లేకపోయినా ఉంటుంది. అది విషయం తెలుసుకోవాలి. కనుక ద్వైత అవజ్ఞ అనే పదం వాడారు విద్యారణ్యుల వారు. ద్వైత అవజ్ఞ అంటే నేను అసంగ, అసంగుడిని, నేను అసంగ అహం అన్నారు. అసంగ అహం అన్నారు. తర్వాత ఏమన్నారు? ఇంకొక పదం వాడారు, భాసమానం అసత్ అన్నారు. ఈ ప్రపంచానికి మరొక పేరు. ఏం పేరు పెట్టారంటే భాసమానం అసత్. ఏమండి, ఇది కనపడే అసత్ అండి అన్నాడు. కుందేటి కొమ్ము కనపడని అసత్, ఇది భాసమానం అసత్ అంటే కనపడే అసత్ నాయన అన్నారు. ఏమండి, ఇదంతా ఎట్లా తెలుస్తుందంటే, ఇంత వింటే, దీన్ని విన్నదాన్ని నెమరు వేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. అందుకని ఇవన్నీ వినకుండా నాకు మోక్షం రావాలి, జీవన్ముక్తి రావాలంటే జరగదు అది. ఎందుకంటే భగవద్గీతలో ఇవన్నీ చెప్పలేదు. భగవద్గీత నిన్ను ప్రిపేర్ చేస్తుంది అంతే. ఆపరేషన్కి డాక్టర్ గారు ముందు ఆపరేషన్ చేయడానికి ముందు పేషెంట్ని ప్రిపేర్ చేస్తారు. బీపీ చెక్ చేస్తారు, షుగర్ చెక్ చేస్తారు, రెడీగా ఉన్నాడా లేదా ఆపరేషన్కి అని చెప్పి ప్రిపేర్ అయిన తర్వాతనే ఆపరేషన్. చేయకుండా డాక్టర్ గారు నేరుగా వచ్చి ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తే పేషెంట్ అవుట్ అవుతాడు. అర్థమైందా? అదేవిధంగా ఆపరేషన్ చేసే ముందు హిస్టరెక్టమీ, టాన్సిలెక్టమీ, అపెండిసెక్టమీ అంటుంటారు కదా. అదేవిధంగా ఇగ్నోరెన్సోడెక్టమీ అంటుంటారు. చిన్మయానంద స్వామి అనేవారట, ఇగ్నోరెన్సోడెక్టమీ. ఇగ్నోరెన్స్ ఆపరేషన్ చేయాలి, ఇగ్నరెన్స్ని తీసేయాలి. శరీరంలో కణితి అంటారు, యాబ్సెస్ అంటారు. కణితి ఏర్పడితే ఏం చేస్తారు డాక్టర్లు? దాన్ని రిమూవ్ చేసేయాలి శరీరంలో నుంచి. అదేవిధంగా అందుకని టెక్టమీ అంటుంటారు. ఎబ్స్ట్రెక్టమీ, యూట్రస్ తీసేస్తే హిస్టరెక్టమీ, టాన్సిల్స్ తీస్తే టాన్సిలెక్టమీ, అపెండిసైటిస్ తీసేస్తే అపెండిసెక్టమీ. అదేవిధంగా ఇగ్నరెన్స్ తీసేస్తే ఇగ్నోరెన్సోడెక్టమీ అన్నారు. అది తీయాలి. అది తీయాలి అంటే ఏం చేయాలి? శాస్త్రం చదవాలి.
శాస్త్రం చదివితే ఇగ్నోరెన్స్ డెక్టమీ అవుతుంది. దానికి ప్రిపరేషన్ ఏమిటి? భగవద్గీత. భగవద్గీత ఈజ్ ఓన్లీ ప్రిపరేషన్. అప్పుడైతే మరి భగవద్గీత భాష్యం వచ్చే వారం నుంచి తీసుకుంటానంటున్నారు, చదవద్దా అండి అన్నారు. ఇది అర్థం కావాలంటే అది చదవాలి. భాష్యం చదివితే అందులో ఇంకా వివరంగా విస్తారంగా అర్థమవుతుంది. మూలం కంటే కూడా మూలం చదివాం కాబట్టి భాష్యం వినాలి. అందుకని మూలం మీరు సీడీల ద్వారానో యూట్యూబ్లోనో వెబ్సైట్లోనో వింటూ ఉంటారు కాబట్టి భాష్యం వినచ్చు. అందుకని ఏంటి అంటే ఇప్పుడు అన్నీ వినాలి నాయన, ఓపిక చేసుకొని, నాకు టైం లేదు, ఓపిక లేదు, నీరసంగా ఉంది, నేను వినలేను, కష్టంగా ఉంది అంటే ఎప్పటికైనా కష్టమే కదా. పిల్లవాడికి పరీక్ష కష్టంగా ఉంది, నేను చదవలేనంటే ఎప్పుడొకప్పుడు చదవాలి, పాస్ కావాలి కదా. పాస్ అయితే కదా పై క్లాస్కి వెళ్తాడు, పై క్లాస్కి వెళితే కదా ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా మనకు కూడా మోక్షం అనేది, శాంతి, దుఃఖరహితమైనటువంటి జీవితాన్ని పొందాలి అంటే, జీవన్ముక్తిని పొందాలి అంటే కష్టపడాలి, సమయాన్ని ఇవ్వాలి. మన సమయాన్ని అందరు తీసుకుంటూ ఉంటారు. ఎవరందరూ? ఇంట్లో వాళ్ళు. అది చేసిపెట్టు, ఇది చేసిపెట్టు, అక్కడికి రా, ఇక్కడికి రా అని పిలుస్తూనే ఉంటారు. దానికి అంతే ఉండదు. అవన్నీ కూడా మనకి ఆబ్లిగేషన్స్ అన్నమాట, మొహమాటం. వెళ్ళకపోతే ఎట్లా, చేయకపోతే ఎట్లా. అందుకని కుటుంబము, సంసారం అనేటటువంటిది భవసాగరం లాంటిది. దానికి అంతే ఉండదన్నమాట. నాన్ స్టాప్గా నిన్ను ఇట్లా బొంగరంలాగా గానుగలో దానికి కళ్ళకి గంత కట్టి తిరుగుతూ ఉంటుంది, నూనె గానుగలు. అది ఇంకా దానికి ఏమీ తెలియదు. అట్లా అన్ని తిరిగిపోయి కుటుంబం కూడా అంతే. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఇలా అయిపోతూనే ఉంటుంది. ఈ లోపల మనకు ఆరోగ్యం అంతా అయిపోతుంది, ముసలితనం వచ్చేస్తుంది. అందుకని ఈ యొక్క కుటుంబ వ్యవహారాల్లోనే సమయాన్ని మనం తీసుకోవాలి, దాంట్లో నుంచి లాక్కోవాలి. కొంచెమైనా లాక్కొని ఆ సమయాన్ని క్లాసుకు వినియోగించాలి, తప్పనిసరి అది. తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు అయిన తర్వాత అయ్యో అప్పుడు చదవలేదండి, అటెండ్ అవ్వలేకపోయినానండి, ఏవో ఒకటి బాధ్యతలండి, సరిగ్గా వినలేదండి అని అంటే గురువు కూడా రక్షించలేడు, శాస్త్రం రక్షించలేదు, భగవంతుడు అంతకన్నా రక్షించలేడు. ఎవరు రక్షించలేరు. నన్ను నేను రక్షించుకోవాల్సిందే ఈ యొక్క అజ్ఞానం నుంచి, సాగరాన్ని నుంచి, భవసాగరాన్ని నుంచి. కనుక చివర్లో మనకు ఈ భాసమానం అసలు, ఎందుకంటే ఇది నిజం అనిపిస్తున్నంతసేపు నీకు భయం ఉంటుంది. ఈ జగత్తు నిజం, ఈ శరీరం నిజం అని ఉన్నంత వరకు, అది నీకు సత్యం అనిపించినంత వరకు నీకు భయం ఉంటుంది, దిగులు ఉంటుంది, మరణ భయం ఉంటుంది, ముసలితనం భయం ఉంటుంది, వ్యాధి భయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆ భయాలన్నీ పోవాలి అంటే ఈ ప్రపంచం చూస్తున్నా కూడా నిజం కాదండి, అది మనం ఏం చేయలేదండి. పేపర్ టైగర్ లాగా అనమాట. పిల్లవాడు పేపర్ టైగర్ బొమ్మ పెట్టుకుని వచ్చి దడిపిస్తాడు, నిజంగానే టైగర్ అనుకుంటాం. ఈ ప్రపంచం కూడా అట్లా దడిపిస్తుంటుంది మనల్ని. ఎందుకంటే అది నిజం అనుకుంటున్నంతసేపు దడిపిస్తుంది. అది నిజం కాదని చెప్పి తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు సినిమా అని తెలుసుకున్నప్పుడు అందులో హీరోయిన్ ఏమైతే మనకేంటి, అది ఎంటర్టైన్మెంట్. సినిమాలో అది సినిమా అని ఒక యాక్షన్ మాత్రమే తెలిసినప్పుడు దాన్ని గురించి ఏమైనా బాధపడతామా? అది ఒక ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఆ సినిమాని, ఆ స్క్రీన్ని ఏమన్నా చేస్తుందా? అది ఏమీ చేయలేదు. అదేవిధంగా నా జీవితం అనే ఈ సినిమాలో, ఈ ప్రపంచం అనేటటువంటి ఈ థియేటర్లో ఈ సినిమా జరుగుతూ ఉంటుంది. ఇది సినిమా అని తెలిసినప్పుడు ఈ జీవితం కూడా, జీవితమే ఒక నాటక రంగం, కదిలిస్తే చదరంగం అని చెప్పి ఒక పాట ఉండేది. ఇది ఒక నాటక రంగం అని తెలుసుకో. పంచదశలోనే నాటక దీప ప్రకరణం అని వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. అన్ని చాప్టర్లు అంతే. మళ్ళీ పంచదశి ఎప్పుడు చెప్తారండి అంటే 4వ అధ్యాయం భగవద్గీత అయిన తర్వాత పంచదశి చూస్తాం మళ్ళీ. అది ఇప్పుడు 108వ శ్లోకంలో జ్ఞాన ఫలం చెప్పారు. ఏమిటి ఆ ఫలం అంటే 2 చెప్పారు. ఆత్మ అసంగత్వ నిశ్చయం. ఆత్మ అయిన నేను సత్తు చిత్తని, అసంగ స్వరూపుడని. నాకు దేనితోనూ సంఘం ఉండదు. నాకు సంఘం ఉండదు అంటే ఏమిటి? శరీరానికి ఉంటుంది, కుటుంబం సభ్యులతో.
ఆత్మనైనా నాకు ఉండదు. ఈ కుటుంబానికి శరీరంతో సంబంధం ఇదంతా కూడా తాత్కాలికము. అది దానికి అది నేను కాదు గనక అది ఉంటుంది, దాని పాటికి అది ఉంటుంది. అసంగత్వ నిశ్చయం, ఆత్మ అసంగత్వ నిశ్చయం అనేది మొదటి ఫలం. అప్పుడు మనకు మరణము అని లేదని తెలుస్తుంది. ఏంటి, మరణము లేదు, వ్యాధి లేదు, దిగులు చింత ఏమీ ఉండవు అప్పుడు, శరీరం ఉన్నప్పటికీ కూడా. రెండవ ఫలం ఏంటంటే ద్వైత మిథ్యాత్వం. ఆత్మ అసంగత్వ నిశ్చయం, ద్వైత మిథ్యాత్వ నిశ్చయం. ఈ ప్రపంచం కనపడేదంతా ద్వైతం అని అనేకమైనటువంటి ఉంటే అది ద్వైతం అంటారు. ఒకటి కంటే పైన ఉండేది ద్వైతం. ప్రపంచం అంతా ద్వైతమే కదా, అనేక వస్తువులు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, అన్నీ కూడా మిథ్యా కనపడుతున్నాయి కానీ నిజంగా లేవు. ఇవన్నీ నామకే వాస్తి, పేరుకేనండి అంటారు చూసారా తెలుగులో. అది అప్లై చేయండి వేదాంతంలో. ఇదంతా పేరుకేనండి, పేరుకే కానీ నిజంగా కాదు. మా పేరుకే మా పేరు చెప్పారు, పేరుకే రాసిచ్చారండి, పేరుకు మాత్రమే, నిజంగా కాదని అర్థం. ఈ ప్రపంచం అంతా కూడా పేరుకు మాత్రం ఉన్నది, నామకే వాస్తి. అది ఈ రెండు ఫలాలు లభిస్తాయి, జ్ఞాన ఫలాలు. తర్వాత 109వ శ్లోకంలో ముగింపు చెప్పారు, జీవన్ముక్తి విదేహముక్తి గురించి. నేనే బ్రహ్మమును అనే జ్ఞానము కలుగుతుంది, జీవన్ముక్తి కలుగుతుంది, విదేహముక్తి కలుగుతుంది, కలిగింది అని చెప్పుకోవాలి. అంటే ఉపక్రమంలో చెప్పారు, ప్రతిజ్ఞ చేశారు అక్కడ. ఇక్కడ ఉపసంహారంలో ఈ పంచమహాభూత వివేక ప్రకరణం చదవడం వలన ఎవరెవరైతే చదివారో వాళ్ళందరికీ జీవన్ముక్తి వచ్చింది అని అర్థం. ఎవరైతే బాగా అటెండ్ అయినారో, విన్నారో, రాసుకున్నారో, మళ్ళీ మళ్ళీ చదివారో వాళ్ళకండి అది అర్థం. అక్కడ బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళకి జీవన్ముక్తి విదేహముక్తి. ఇంతటితో పంచదశిలో 2వ అధ్యాయం మహాభూత వివేక ప్రకరణము పూర్తయింది, సారాంశం కూడా పూర్తయింది. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.